శాంతి 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 ఏమిటి? కావ్య ఇంకా ఇంటికి రాలేదు. ఏంటి ఇప్పటిదాకా రాలేదా? ఏంటమ్మా ఈవేళ ఇప్పుడు వచ్చారు? మా చెల్లెలు ఇంకా ఇంటికి రాలేదు. లైబ్రరీలో ఉందేమో. లైబ్రరీలో ఎవరు లేరమ్మా, అందరూ వెళ్ళిపోయారు. ఇంకెవరైనా ఉన్నారా? లేరండి. శాంతి పద. ఏంట్రా మొహం అలా వెలిగిపోతుంది? జోకర్ గాని పడిందా? జోకర్ కాదు సార్, వాడికి సీక్వెన్స్ పడింది. వాడి ముఖం ట్యూబ్ లైట్ లా వెలిగిపోతుంది. సార్ జోకర్ నాకు పడింది. నమ్మొద్దు సార్ వాడి మాటలు. వాడు అలాగే డ్రాప్ చేస్తాడు. సార్ ఎవరు? ఏంటి సార్? ఈవిడ సిస్టర్ కావ్య కనిపించడం లేదు సార్. ఎప్పటి నుంచి కనపడటం లేదు? ఓపెన్ కార్డ్ ఏంట్రా? 7 సార్. సాయంత్రం నుంచి. సాయంత్రం రాత్రి. సాయంత్రానికి రాత్రికి ఎంత తేడా? 3 గంటలు. ఏ సినిమాకి వెళ్ళుంటుంది? వెళ్ళి వెతకండియా. ఏమేశారా? ఇస్పెట్ సార్. వేరే దొరకలాంటి కొట్టడానికి సార్ వెళ్ళి ఇంకోసారి వెతకండి అయ్యా. అన్ని చోట్ల వెతికాను సార్. మీరు కంప్లైంట్ తీసుకుని పోలీస్ వాళ్ళని పంపిస్తే నేను డ్రాప్ చేశాను సార్. రే డ్రాప్ వెళ్ళి వాళ్ళు గొడవ అంటూ చూడరా. ఏమిటయ్యా రండి. చెప్పండి, ఎవరు కనిపించడం లేదు? మా చెల్లెలండి. ఎక్కడికి వెళ్ళింది? తెలీదు. ఎవరితో వెళ్ళింది? తెలీదు. ఇవన్నీ తెలుసుకుని రావాలిగా. ఫోటో తెచ్చారా? సార్ నాకు వేయండి, నేను వస్తున్నా. అయిపోయింది. కంప్లైంట్ ఇచ్చారుగా, రేపు రండి. సార్ 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 ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమిటి? ఏమన్నా తెలిసిందా సార్? 90/6. నో సార్, నేను అడిగేది కావ్య గురించి. సార్ ఏమిటయ్యా, ఏమిటి నీ గోళ? నిన్న సాయంత్రం వెళ్ళిన అమ్మాయి ఇంతవరకు తిరిగి రాలేదు. ఎవరు? మీ అమ్మాయా? కాదు సార్, మా చెల్లెలు. నిన్న సాయంత్రం కనిపించకుండా పోయిన అమ్మాయి గురించి ఇప్పుడా వచ్చి చెప్పేది? లేదు సార్, రాత్రే వచ్చి చెప్పాను. కంప్లైంట్ ఇచ్చావా? ఎస్ఐ గారు చెప్పాను సార్, కానీ ఆయన ప్యాక్ ఆడుతూ. ఆటమా? రాత్రి నేను ఆమె వచ్చినప్పుడు మీరు ప్యాక్ ఆడలేదు. రాత్రి నువ్వు ఆ అమ్మాయి కలిసి వచ్చారా? పిచ్చ పిచ్చగా ఉందా? పోలీసులంటే ఎవరనుకున్నావు? ప్యాక్ ఆడేస్తారు. అది కాదు సార్. అసలు ఎవరు నువ్వు? నీకు ఆ కనిపించకుండా పోయిన అమ్మాయికి సంబంధం ఏమిటి? నా చెల్లెలండి. నీకు ఇతనికి సంబంధం ఏమిటి? మా క్లాస్మేట్. క్లాస్మేట్ కి ఈ కేసుకి సంబంధం ఏమిటి? కంప్లైంట్ ఇవ్వాల్సింది అమ్మాయి, తీసుకోవాల్సింది నేను. నువ్వెవరు మంచిగా అసలు? కంప్లైంట్ అసలు యాక్షన్ తీసుకోకుండా నా మీద వస్తారు సార్. మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు సార్. చదువుకుంటున్నావా? అవును, చదువుకుంటుందాన్ని తోడెందుకు? మేలేవు. తప్పిపోయిన అమ్మాయి మీ సిస్టరా? అవునండి. ఏం పేరు? కావ్య. ఆ అమ్మాయి సన్నగా ఉంటుందా లేక నీలాగా పట్టుగా ఉంటుందా? అది కాదు సార్, రాత్రి ఆయనకి ఫోటో ఇచ్చాను. ఫోటోలో వివరాలు ఏం తెలిస్తాయి? ఓ పని చేస్తాను, ఫోటో కానిస్టేబుల్ కి వెతికిస్తాను. నువ్వు నాతో కూడారా, మన ఇద్దరం కలిసి వెతుకుదాం. దేనికి దేనికి మీతో రావాలి? సార్, పోలీసుల్లాగా వ్యవహరించండి, గూండాల్లా కాదు. క్రాంతి ప్లీజ్, మీకు చేతనైతే సహాయం చేయండి, లేకపోతే మీకు ఒక నమస్కారం. క్రాంతి పద. ఇప్పుడు కుదరదు, ఆయన చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళారంటే షూట్ చేసి పారేస్తారు. అది కాదండి, ఒక్కసారి ఆయనతో మాట్లాడాలి. మీ ఇష్టం. ఆయన దగ్గర తిట్లు తినాలంటే వెళ్ళండి. అసలే క్యాంపుకి వెళ్ళే హడావిడిలో ఉన్నారు.
నమస్తే సార్, నా పేరు క్రాంతి. వర్గం వాడివేనా? ఎవరు? నమస్కారం సార్, నా పేరు క్రాంతి. ఈ అమ్మాయి పేరు శాంతి. నమస్కారం. మేము బంగారు కోటయ్య కాలేజీలో చదువుతున్నాం సార్. చెప్పండి. మా చెల్లెలు మొన్న సాయంత్రం ఇంట్లోంచి వెళ్ళింది, ఇంతవరకు రాలేదండి. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాం సార్, వాళ్ళెవరూ పట్టించుకోలేదు. ఎమ్మెల్యే గున్నారావు గారిని కలిసాం. ఎమ్మెల్యేనా? ఎక్కడ కలిశారు? రోడ్డు మీదండి, ఏదో ఊరేగింపు చేస్తుంటే. ఊరేగింప? ఏ ఊరేగింపు? ఇందాక నేను చెప్పాను కదండి, బ్యానర్లు రాయించి 4 లారీల జనాన్ని తెప్పించి మిమ్మల్ని దింపేయాలని ప్రొసెషన్ పెట్టించాడని. అయితే నిజమేనన్నమాట. ఏ మాత్రం జనం ఉన్నారు బాబు? చాలా మంది ఉన్నారు సార్. రేయ్, ఇప్పుడు టెలిఫోన్ కొట్టు. పిఎస్ గారికి అండి? అవును, తొందరగా. సార్, పోలీసులకు ఒక్కసారి మీరు ఫోన్ చేసి చెప్తే. చేస్తా. ముందు ఈ ఊరేగింపు సంగతి చాలని. హలో, ఒక్క నిమిషం సార్, ఎంపీ గారు. హలో, ఎవరు? రంగనాథం? ఏమిటి సంగతులు? ఊరేగింపు గురించేనా? నాకు ఇప్పుడే తెలిసింది. హలో, పిఎస్ గారు ఉన్నారా? ఓహో, చూద్దాం. పిఎస్ గారు అండి. సరే. పిఎస్ గారు మాట్లాడతారు సార్. పిఎస్ గారు లైన్ లో ఉన్నారు. సార్. హలో, అవునండి, నేనేనండి. ఆ గున్నారావు గారికి టికెట్ ఇవ్వద్దంటే మీరు ఇచ్చారు. ఇప్పుడు నా మీదే ఎదురు తిరుగుతున్నాడండి. నేను అవినీతి పరున్నట. నాకు వ్యతిరేకంగా ఊరేగింపులు చేస్తున్నాడండి. పార్టీలో వాడుండటమో నేనుండటమో తేలిపోవాలి. చూడండి, వాడి పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తారు, లేకపోతే నేను రాజీనామా చేయాలో ఏదో ఒకటి డిసైడ్ చేయండి. లేకపోతే నేను ఊరుకోను. సార్ ప్లీజ్, ఒక్కసారి ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేయండి ప్లీజ్. చెయ్యను కాక చెయ్యను. ఆ ఎమ్మెల్యే గాడు నన్ను దించాలని ఊరేగింపులు చేస్తా ఉంటే ఆ నియోజకవర్గం నుంచి వచ్చిన మీకు నేను సాయం చేస్తానా? చెయ్యను కాక చెయ్యను. కరెక్ట్. శాంతి, కాసిన మంచినీళ్ళు అమ్మా. చా నలుగురు కూర్చున్న ఈ కుర్చీలో కూర్చుని చెబుతున్నాను, ఉద్యోగం లేనివాడు ఉడతలు పట్టడానికి కూడా పనికిరాడమ్మా. ఏదో స్నేహితుడు సహాయం చేస్తాడని ఛార్జీలు పెట్టుకుని 100 మైళ్ళ దూరం పెడితే లంచం అడుగుతాడా? లంచం? నేను సర్వీస్ చేసిన నాళ్ళు ఎవరి దగ్గరన్నా 1 పైసా లంచం పుచ్చుకున్నానమ్మా? వెధవది నా పెన్షన్ తీసుకోవడానికి నేను ఇంకోటికి లంచం ఇవ్వాలా? కడుపులో కరకరలాడుతోంది, కాస్త అన్నం పెట్టమ్మా. కావ్య ఏది పడుకున్నదే? కావ్యదమ్మా, మాట్లాడవే, అప్పుడే పడుకోదేది. నీతో ఏమన్నా గొడవ పడిందే? చెప్పమ్మా. నీతో చెప్పకుండా స్నేహితురాలతో కలిసి సినిమాకి వెళ్ళిందేమో, అంతే కదా? ఏమిటమ్మా కావ్య ఏది? అసలు కావ్యం అయిందమ్మా? మొన్న రాత్రి నుంచి ఇంటికి రాలేదు నాన్న. మొన్న రాత్రి నుంచి ఇంటికి రాలేదా? మరైతే నువ్వేం చేస్తున్నావు? పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం. క్రాంతి నేను అన్ని చోట్ల వెతికాం. నాకేదో భయంగా ఉంది నాన్న. పోలీస్ స్టేషన్ లో నువ్వు రిటైర్డ్ కానిస్టేబుల్ పులిరాజు కూతుర్నని చెప్పావా? చెప్పాను, అన్ని అయ్యాయి. అయితే నేను ఒకసారి కమిషనర్ దొరగారికి కనిపించొస్తాను. ఆయన ఊళ్ళో లేరు, రేపు ఉదయం వస్తారట. అయితే రేపు ఉదయమే వెళ్ళి కలిసి వస్తాను. చూడమ్మా, నేను సర్వీసులో ఉండగా ఎంతో మంది ఆడపిల్లల జీవితాల్ని రక్షించాను. ఆ భగవంతుడు నా బిడ్డకు అన్యాయం చేయడు కదమ్మా. అన్యాయం చేయడు. కావ్య, కావ్య, కావ్య,